Hello everyone, welcome to my channel Book of Science. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చూద్దాము. సో ఇప్పటి వరకు నేను ఇంగ్లీష్ మీడియంలోనే చెప్పాను. సో ఇప్పుడు తెలుగులో చెప్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ కాన్సెప్ట్ అని అంటారు కదా, కాన్సెప్ట్ అంటే ఏం లేదు, కొంచెం బేసిక్ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ ప్రాబ్లంకి ఏ సొల్యూషన్ చెప్పబోతున్నాను. సో ఇక్కడ ఏ బాడీ ఈజ్ డ్రాప్డ్ ఫ్రీలీ అండర్ గ్రావిటీ. సో ఇక్కడ బాడీ అంటే బాల్ అని ఇవ్వచ్చు లేదా స్టోన్ అని ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఏ బాడీ ఈజ్ డ్రాప్డ్ ఫ్రీలీ అండర్ గ్రావిటీ ఫ్రమ్ ఏ టాప్ ఆఫ్ ద టవర్ హైట్ ఈజ్ 78.4 meters అని ఇచ్చారనమాట. సో ఇక్కడ వచ్చి క్వశ్చన్స్ టైం ఎంత టైం తీసుకుంటుంది ప్లస్ వెలాసిటీ ఎంత, ఇట్లాగా మనకి క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ బేసిక్ అన్నారు కదా, సో ఇప్పుడు మనం బేసిక్ చూద్దాం. ఎట్లాగా బేసిక్ అంటే ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఏదైనా ఒక స్టోన్ ఆర్ బాల్, ఒక పెబుల్ మనము కిందకి ఫ్రీగా ఫాల్ చేసినప్పుడు ఈ కాన్సెప్ట్ అనమాట ఫస్ట్ కాన్సెప్ట్. ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్టోన్ అనమాట. ఒక రఫ్ డయాగ్రామ్ వేసుకుందాం. ఇది ఒక స్టోన్ని మనము ఫ్రీగా గ్రౌండ్కి వేసామన్నమాట. సో ఇది వచ్చి గ్రౌండ్, ఇది గ్రౌండ్ అనమాట. దిస్ ఈస్ గ్రౌండ్. సో ఒక స్టోన్ని కిందకి వేసినప్పుడు ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో దాన్ని ఇనీషియల్ వెలాసిటీ అంటాం. U = ఇనీషియల్ వెలాసిటీ. గ్రౌండ్కి రీచ్ అయినప్పుడు ఇది ఫైనల్ వెలాసిటీ అనమాట. సో ఒక స్టోను గ్రౌండ్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో దాన్ని టైము సెకండ్స్లో ఇస్తారనమాట. సో ఎంత డిస్టెన్స్ అయితే ఉందో దీన్ని S/h అంటాం. సో ఇక్కడ మనకి ఈ లెటర్స్ అనేవి U అంటే ఇనీషియల్ వెలాసిటీ, ఇట్ మీన్స్ స్టార్టింగ్ వెలాసిటీ అనమాట. V = ఫైనల్ వెలాసిటీ. సో T అంటే టైం. సో ఆ స్టోను రీచ్ అవ్వడానికి, గ్రౌండ్ని రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది అని అడుగుతారు అనమాట. సో నెక్స్ట్ వన్ S/h అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఆ స్టోన్ అనేది అనమాట. సో ఇవి. సో ఈ ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో ఇంకొకటి కూడా, ఇది గ్రావిటేషనల్కి మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఫిక్స్డ్గా ఇచ్చేసి ఉంటారు 9.8 m/s². ఆల్రెడీ మీకు ప్రాబ్లం ఇచ్చినప్పుడు 9.8 అని ఇస్తారు, కొన్నిట్లో 10 ఇస్తారు. వాళ్ళు ఆ క్వశ్చన్లో ఎంత నెంబర్ ఇస్తే అంత తీసుకోండి. లేదా ఆ క్వశ్చన్లో మీకు పర్టికులర్గా G వాల్యూ ఇవ్వకపోతే మీరు 9.8 తీసుకోండి. సో ఇక్కడ A = G అనమాట. గ్రౌండ్ వైపు స్టోన్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ మనము గ్రావిటేషనల్ ఫోర్స్ని పాజిటివ్ సైన్లోనే తీసుకోవాలి. ఇట్ మీన్స్ +9.8 అనమాట. సో ఇది ఫస్ట్ కాన్సెప్ట్. ఇక్కడ ప్రాబ్లం ఇచ్చేటప్పుడు నేను ఈ ప్రాబ్లమ్ని ఎగ్జాంపుల్ తీసుకొని మీకు నీట్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఏ బాడీ ఈజ్ డ్రాప్డ్ ఫ్రీలీ అండర్ గ్రావిటీ అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ చూడంగానే మనకు అర్థమైపోవాలి. 2 words ఇస్తాడనమాట. ఫ్రీలీ అంటాడు, ఫ్రీలీ ఫాలింగ్ అంటాడు, లేదా ఫ్రమ్ ద రెస్ట్ అంటాడు. సో ఫ్రమ్ ద రెస్ట్ అన్నా లేదా ఫ్రీలీ ఫాలింగ్ అన్నా మనము ఇక్కడ స్టార్ట్ అయ్యే ఇనిషియల్ వెలాసిటీ 0 తీసుకోవాలి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మరి V ఎప్పుడు 0 అవుతుందంటే క్వశ్చన్లో ఇస్తాడు ద స్టోన్ ఈజ్ స్టాప్డ్ అని ఇస్తాడు అనమాట. అంటే ఇంకా ఆగిపోయింది, అక్కడికి గ్రౌండ్ని రీచ్ అయింది అని అట్లా సెంటెన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు V 0 తీసుకోవాలి. అయితే ఇప్పుడు U వాల్యూ మనకి ఫ్రీలీ ఫాలింగ్ అన్నా ఫ్రమ్ ద రెస్ట్ అన్నా 0 అని తీసుకున్నాము. సో ఇంకా వేరే దీంట్లో ఏవైతే లెటర్స్ ఉన్నాయి వాటిని కనుక్కోమంటారు. సో ఇక్కడ U ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ, ఫ్రీలీ బాడీ అన్నారు కాబట్టి మనం U 0 తీసుకుంటాం. మరి ఇంకేమి ఇచ్చున్నారు మనకి ప్రాబ్లంలో? సో హైట్ ఇచ్చాడు, ఇట్ మీన్స్ డిస్టెన్స్ అనమాట. సో 78.4 అని ఇచ్చాడు. సో ఈ ప్రాబ్లమే తీసుకొని చేద్దాం. సో మనకి ప్రాబ్లంలో ఏమేమి ఇచ్చారు అనేది మనము ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఫస్ట్ మనకేమి ఇచ్చారు? U = 0 m/s అని ఇచ్చారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు మనకి? S = 78.4
4 meters అని ఇచ్చారు. సో ఇంకా ఏమి ఇచ్చారు, ఏం కనుక్కోమన్నారు మనల్ని, ద టైమ్ టు రీచ్ ద గ్రౌండ్ అంటే టీ కనుక్కోండి అన్నారు. సో ఫస్ట్ ప్రాబ్లం టీ కనుక్కోమన్నారు. నెక్స్ట్ ప్రాబ్లం ఏం కనుక్కోమన్నారు వాళ్ళు, ద వెలాసిటీ విత్ విచ్ ఈజ్ స్ట్రైక్స్ ద గ్రౌండ్. సో జీ వాల్యూ కూడా మనకి పర్టికులర్గా ఇచ్చేస్తారనమాట. సో 9.8 meter/second². సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి టీ ఎంతో కనుక్కోమన్నారు. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి వి ఎంత కనుక్కోమన్నారు. సో మనకి ఫార్ములాస్ తెలుసు కదా, ఫార్ములాస్ మీకు ఆల్రెడీ స్కూల్లో కాలేజీలో చెప్పుంటారు. సో 8th, 9th, 10th ఇంటర్మీడియట్కి ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఫార్ములాలు చూద్దాం. మనకి తెలిసి 3 ఫార్ములాస్, U = V = U + AT. సెకండ్ వన్ S = UT + ½ AT². థర్డ్ వన్ V² = U² + 2AS. ఇక్కడ ఏ అనేది మనం జీ వాల్యూ తీసుకుంటాం, ఎస్ బదులు హెచ్ తీసుకుంటాం, ఎట్లయినా ఒకటే అనమాట. ఇది ఈ ఫార్ములాస్ అన్నీ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఏదైనా ఒక స్టోన్ని మనము కింద గ్రౌండ్కి వేసినప్పుడు, సో ఇదనమాట ఒక స్టోన్ని కిందకి వేసినప్పుడు అంటే ఈ ఫార్ములాస్ యూస్ చేస్తాం. మరి ఫార్ములాస్ కొన్నిటికి మైనస్ ఎప్పుడు అవుతాయంటే నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్లో చూద్దాం అది. సో ఈ కాన్సెప్ట్ వరకు ఒక స్టోన్ కానీ బాల్ కానీ ఎనీ బాడీ మనము కిందకి గ్రౌండ్కి డ్రాప్ చేసినప్పుడు గ్రావిటేషనల్ పాజిటివ్లో ఉంటుంది. ఇనిషియల్ వెలాసిటీ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అన్నా లేదా ఫ్రమ్ ద రెస్ట్ అని ఎప్పుడైతే ఇస్తారో ప్రాబ్లంలో మనం యూ అనేది 0 తీసుకోవాలన్నమాట. సో మనకి యూ 0 అని తెలిసింది ఈ ప్రాబ్లంలో, ఎస్ ఇచ్చేశారు, గ్రావిటేషనల్ ఇచ్చేశారు. సో ఫస్ట్ ప్రాబ్లంలో టైం కనుక్కోమన్నారు అనమాట. సో మనకి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఈ ఫార్ములాస్లో ఏవి తీసుకోవాలి అని. సో మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ టీ కావాలి. సో ఫస్ట్ ఫార్ములా ఒకవేళ మనం తీసుకున్నామనుకో, యూ వాల్యూ తెలుసు, ఏ అంటే జీ వాల్యూ తీసుకుంటాం, టీ కనుక్కోవాలి. కానీ ఇక్కడ వి వాల్యూ కూడా మనకు తెలియదు కదా. ఏ ఫార్ములాలో అయినా వీటిల్లో ఏదో ఒక వాల్యూ కనుక్కోమంటారు తప్ప 2 వాల్యూస్ మనం కనుక్కోలేము కదా. సో వీటిల్లో అన్నీ తెలిసి ఉండాలి, ఒక్కటి మాత్రం మనకు కనుక్కోమంటారు అనమాట. మీరు ఫైండ్ ఇట్ అంటారు. సో ఇక్కడ ఆల్రెడీ వి లేదు, టీ తెలియదు. సో ఈ ఫార్ములా మనం తీసుకొని చేయలేం. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనల్ని కనుక్కోమనింది టైం. సో ఇక్కడ ఎస్ వాల్యూ, సో ఎస్ వాల్యూ మనకి ఇచ్చేసారు. సో కనుక్కోమన్నది టైము, యూ వాల్యూ ఉంది. సో ఇక్కడ టైం. సో ఈ ఫార్ములా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఈ ఫార్ములాని మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫార్ములాని యూస్ చేసుకోవచ్చా మనకి వి వాల్యూ తెలుసా, తెలియదు, యూ వాల్యూ తెలుసు, ఈ వాల్యూ తెలుసు. కానీ మనకి కావాల్సింది ఏంటి, ఫస్ట్ ప్రాబ్లంలో టీ వాల్యూ తెలియాలి. సో అసలు దీంట్లో టీనే లేదు కదా. సో మనం ఈ ఫార్ములా యూస్ చేయం. సో ఈ రెండిట్లో మనము టీ వాల్యూ అంటే ఏది తీసుకోవాలి, ఇదే తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి వి కూడా ఇంకా తెలియదు కాబట్టి. సో S = UT + ½ AT² అనే ఫార్ములా తీసుకొని చేయాలి. సో ఇప్పుడు మనము ఆ ఫార్ములా తీసుకొని చేద్దాం. సో S = UT + ½ AT². దీన్నే మనము H = UT + ½ GT² అని అంటాం. సో ఇక్కడ మనకి హెచ్ ఎంత ఇచ్చారు వాల్యూ, 78.4 = UNT 0, టీ మనము కనుక్కోవాలన్నమాట, ప్లస్ ½ జీ వాల్యూ 9.8 ఇచ్చారు. సో మనకి టీ వాల్యూ ఇంకా తెలియదు అనమాట. సో 78.4 = 0 ప్లస్, సో ఇక్కడ 4.9 T². సో మనం ఇప్పుడు T²ని కనుక్కోవడానికి ఇప్పుడు T² = 78.4/4.9 అంటే 16 అనమాట. సో T² 16 అంటే T = 4 seconds. సో ఫస్ట్ ప్రాబ్లం టైం కనుక్కునేసాం అనమాట. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం ఏంటి, ఫైనల్ వెలాసిటీ కనుక్కోమంటున్నారు. సో ఇప్పుడు మనకి ఏమేమి ఇచ్చున్నారు, వెలాసిటీ కనుక్కోవాలి, ఇనిషియల్ వెలాసిటీ 0, టైము 4 seconds.
మనకి ఆల్రెడీ ఎస్ 78.4 మీటర్స్ తెలుసు అనమాట. ఇప్పుడు మనం ఇది కనుక్కునేందుకు ఏ ఫార్ములా యూజ్ చేయాలి? వి కనుక్కోవాలి. సో ఇవి రెండు ఫార్ములాస్లో వి ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని యూజ్ చేయొచ్చు అనమాట. సో సింపుల్గా అయిపోవాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ మనం టైం కనుక్కున్నాం. ఏ అంటే జీ 9.82, యూ వాల్యూ తెలుసు. సో ఈ ఫార్ములా వేసి చేయొచ్చు, ఈ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఈ ఫార్ములాతో చూద్దాం. సో ఇక్కడ వి ఈక్వల్ టు యూ ప్లస్ జీటీ. సో యూ వాల్యూ 0, జీ 9.8, టైం కనుక్కున్నాం కదా మనం 4, సో 39.2 మీటర్ పర్ సెకండ్. సో ఇది ఒక ప్రాసెస్. నెక్స్ట్ 39.2 మీటర్ పర్ సెకండ్. సో ఇది ఆన్సర్ అనమాట. సో ఈ ఫార్ములా కాకుండా మనం ఇంకొక ఫార్ములా కూడా వేసి చేయొచ్చు. వి స్క్వేర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ ప్లస్ 2as. సో ఇప్పుడు 0 ప్లస్ 2 ఇంటూ 9.8 ఇంటూ ఎస్ ఎంత 78.4. సో మనం ఈ క్యాలిక్యులేషన్ చేసినా కూడా వి ఈక్వల్ టు 39.2 వస్తుంది. కాబట్టి మనము ఇచ్చిన ఫార్ములాని ఎలా యూజ్ చేసుకొని ఇవి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలనేది కాన్సెప్ట్ అనమాట. సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చి ఎనీ బాడీ ఫ్రీలీ ఫాలింగ్ టు ద గ్రౌండ్ ఇదనమాట. సో U0 ఫ్రీలీ ఫాలింగ్ అన్నా లేదా ఫ్రమ్ ద రెస్ట్ అని ప్రాబ్లంలో ఇస్తే ఇట్లా రాసుకోవాలి. సో ఇట్లా ఒక రఫ్ డయాగ్రామ్ వేసుకున్నప్పుడు మీకు నీట్గా అర్థమవుతుంది అనమాట. ఇది ఒక ఫస్ట్ కాన్సెప్ట్. సో సెకండ్ కాన్సెప్ట్ మీకు మళ్ళీ చెప్తాను. మీకు తెలుగులో ఇది బాగా అర్థమైతే కామెంట్లో చెప్పండి. మీకు ఫిజిక్స్లో ఏ ప్రాబ్లమ్స్ కావాలో నేను తెలుగులో కొంచెం మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ తెలుగు వీడియో అనమాట. సో మీకు ఇట్లా ఏదన్నా సబ్జెక్టులో ప్రాబ్లమ్స్ అట్లా కావాలంటే నేను తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాను. సో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఈ ఫస్ట్ కాన్సెప్ట్. సో సెకండ్ కాన్సెప్ట్ ఇంకో వీడియోలో చెప్తాను మీకు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.